రోజు ప్రజలు చెప్తారని సందర్భంగా తెలియజేస్తాను. రవి, ఇక్కడ మరొక ఎక్స్కి సంబంధించినటువంటి అమరావతి ఎమ్మెల్యే ఇక్కడ దాదాపు ఉదయం నుంచి కూడా సందడి వాతావరణం నెలకొంది. దాదాపు ఆ అమరావతి నుంచి వచ్చినటువంటి 30 మందికి పైగా ఉండేటటువంటి మహిళా ప్రజాప్రతినిధులు మహిళా లోకం నిద్ర లేచింది అన్నటువంటిది ఏదైతే నానుడి ఉందో అది నిజమని దేశ రాజధానిలో తెలుస్తుంది. ఇప్పుడు మహిళా పార్లమెంట్ బిల్లుకు సంబంధించినటువంటి ఏదైతే ప్రత్యక్షంగా చూడబోతున్నారు, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక ఘటన. హిస్టరీలో ఈరోజు మరి సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. సో హిస్టరీ కెనాట్ బి రిపీటెడ్. సో దిస్ 33% రిజర్వేషన్ బిల్స్ అనేది రావటం అనేది మనం ఎంతో గర్వించదగ్గ విషయం. అది కూడా వీక్షించడానికి చాలా మంది అమరావతి నుంచి కూడా డిఫరెంట్ పార్టీస్ నుంచి కూడా లీడర్స్ అందరూ రావడం జరిగింది. సో ఎన్డీఏ కూటమి దీనికి మద్దతుగా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో మనం రావడం జరిగింది. ఇక్కడ రవి, దాదాపు అందరూ కూడా మహిళా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు, వచ్చి ఇక్కడ అందరూ కూడా చూస్తున్నారు. ఒక్కసారి చూడండి, అసలు ఇంత పెద్ద హిస్టారికల్ మూమెంట్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటిది. అందరూ కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. దాదాపు 11 గంటలకు పార్లమెంట్ ఆవరణకి చేరుకోవాలి. మరి కొన్ని క్షణాల్లో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. ఒక్కసారి మేము జస్ట్ వన్ వర్డ్ మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది. వీఆర్ వెరీ ప్రౌడ్ అండి. ఎందుకంటే అటువంటి ఒక చారిత్రాత్మక ఘట్టంలో మేమందరం కూడా విట్నెస్లుగా రావటం. మీరు అబ్జర్వ్ చేస్తే 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ నుంచి 33 మంది మహిళా ప్రతినిధులు వచ్చాం ఇక్కడికి. ఇది కోఇన్సిడెన్స్? ఎస్, ఇట్స్ కోఇన్సిడెన్స్. ఇదే ఒక పాజిటివ్ థాట్ అనుకోవచ్చు. ఇది రవి, ప్రస్తుతము దాదాపు 33 మంది మహిళా ప్రజాప్రతినిధులు 33%గా ఏదైతే 33% ఏదైతే మహిళా బిల్లు ఉందో ఇది ఒక కోఇన్సిడెంట్ అంటూ కూడా ప్రస్తుతము అందరూ కూడా ఇక్కడ నుంచి కూడా బయలుదేరుతున్నారు. దాదాపు ఒక గ్రూప్ ఫోటో అన్నటువంటి ఇది అనుకోవచ్చు. అందరు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ నుంచి కొద్దిసేపట్లో బయలుదేరుతున్నారు. మరి అంటే ఏదైతే పార్లమెంట్ గ్యాలరీలో ఉండి ప్రత్యక్షంగా చూసేందుకు అనుకోవచ్చు, అందరూ ఒక గ్రూప్ ఫోటో అనుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఒక బిగ్ సెలబ్రేషన్స్ అనుకోవచ్చు. రవి, మొత్తానికి ఢిల్లీలో అయితే మాత్రం ఒక సందడి వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచి అంటే ముఖ్యంగా ఏపీ నుంచి అయితే మాత్రం 33 మంది మహిళా ప్రతినిధులు అయితే మాత్రం అక్కడ ప్రత్యక్షంగా వీక్షించడానికి, అక్కడ మహిళా బిల్లు వీక్షించడానికి ప్రవేశపెట్టేటప్పుడు అది ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. రైట్, మరింత అప్డేట్ కోసం మిమ్మల్ని సంప్రదిస్తాం కళ. రైట్.